దొంగలని సరైనటువంటి కోట కట్టుకున్నటువంటి వాడు యుద్ధం చేసి జయించే విధంగా, అనగా కోటలో అన్ని యుద్ధ సామగ్రి ఉండి చక్కగా ఉందనుకోండి, ఆ కోట వల్ల దొంగల్ని ఎలా సులభంగా జయించచ్చో సరైనటువంటి ధర్మపత్ని ద్వారా గృహస్థైన వాడు అన్నిటినీ జయించేయవచ్చు. అంటే పుణ్యలోకాలని కూడా జయించవచ్చు. కామక్రోధాది మాత్సర్యాది గుణాలు కలిగినప్పటికీ కూడా భార్య యొక్క సహాయంతో జయిస్తాడు సుమ. ఈ చెప్పడంలో ఆంతర్యం, భార్యతో ఆనందంగా ఉంటే దోషం లేదు అనే మాట మనకి ఎక్కడుంది చెప్పండి? 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యంలో ఆడవాడితో ఉండడం కుదరదు కదా. మరి ఇంకెక్కడున్నది? వానప్రస్థంలో సన్యాసాశ్రమంలో ఒప్పుకున్నారా? లేదు. భార్యతో చక్కగా ఆనందంగా ఉండగలిగింది గృహస్థాశ్రమంలోనే. నన్ను అడిగితే కలియుగంలో గృహస్థాశ్రమం అంత మంచి ఆశ్రమం ఇంకోటి లేదు. మిగిలిన ఆశ్రమాలకు వెళ్ళి వాటిని పాడు చేయడం ఎందుకు? అనవసరంగా కలుషితం చేయడం. అదేదో ఆ ఘోరింపు ఇక్కడే ఉండొచ్చు కదా. అప్పుడు చక్కగా ఉంటుంది. కనుక గృహస్థైన వాడు అంత గొప్పవాడు సుమ. ఆ విధంగా మాకు పేరు ఎలా వచ్చింది అంటే స్త్రీల వల్ల వచ్చింది.